LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. శాంతియుతంగా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు మోసం చేయటాన్ని నిరసిస్తూ యువత పోరు కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్కు యువకులు విద్యార్థులు ర్యాలీగా వెళ్తుంటే పోలీసులు ఒక్కసారిగా వారిపై లాఠీ చార్జ్ చేశారు. విచక్షణ రహితంగా కొట్టి చావబాదారు. పోలీసుల వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలో పోలీసులు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వైఎస్ఆర్సీపీని అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. లాఠీచార్జ్ చేసిన పోలీసులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని పాశవికంగా అణిచివేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ పల్నాడు జిల్లాలో నర్సరావుపేట ప్రాంతంలో విచక్షణ రహితంగా కొట్టడం అనేటువంటి జరిగింది. పరుగులెత్తేటటువంటి పద్ధతిలో జరుగుతూ ఉంది. 50 మందిని లోపలికి పంపిస్తున్నామని చెప్పారు. 50 మందిలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేది 6 అని చెప్పారు. దానికి యాక్సెప్ట్ చేసినటువంటి సందర్భంగా కూడా పోలీసులు వలయంగా నుంచున్నా కానీ కూడా ఒక బీభత్సమైనటువంటి వాతావరణాన్ని, యుద్ధ వాతావరణాన్ని తలపెట్టేటువంటి పద్ధతిలో కొట్టడం అనేది జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు హాస్పిటల్స్లో 2-3 హాస్పిటల్స్లో కూడా జాయిన్ అయ్యారనేటువంటి చెప్తుంది. ఇంత హృదయ విదారకమైనటువంటి సంఘటన జరిగినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాత్రం నోరు మెదిపేటువంటి పరిస్థితి లేదు. పోలీసు వారు నిర్దాక్ష్యంగా కుర్రవాళ్ళు చదువుకున్న విద్యార్థులని కూడా చూడకుండా ఈరోజు ఈ వీడియో కూడా చూస్తే మీకు అర్థమవుతూ ఉంది. అంత దారుణంగా లాఠీచార్జ్ చేశారు. విద్యార్థుల్ని విపరీతంగా, అంటే వాళ్ళు అడ్డుకున్న ప్రదేశం నుంచి వాళ్ళు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అయినా సరే కావాలని కక్ష సాధింపు చర్య మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద, పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళంతా కూడా ఒక ద్వేషం పెంచుకొని ఉద్దేశపూర్వకంగా లాఠీలు కూడా తెచ్చుకొని ఇక్కడికి ముందే లాఠీలు, కర్రలు, రాడ్లు అన్నీ కూడా తెచ్చుకొని ఇవాళ భయంకరంగా లాఠీ చార్జ్ చేసే కార్యక్రమం చేశారు.